ఇక్కడ దీనిలో ఒక 10 acres వరకు దీన్ని రామాపురం అనే ఒక ఊర్లాగా పెట్టుకున్నాం. ఇదేంటంటే ఒక 34 రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ వస్తాయి. ఒక టెంపుల్, స్విమ్మింగ్ పూల్, కిచెన్, రెస్టారెంట్, వానప్రస్థ అని ఒక యాక్టివ్ సీనియర్ లివింగ్. వానప్రస్థ. సో 36 రూమ్లు ఉన్నాయి. దీన్ని యాక్టివ్ సీనియర్ లివింగ్ అనమాట. అంటే ఇంకా చాలరా బాబు దీంతో ఇక్కడ వచ్చున్నాం. ఇప్పుడు పాపం వాళ్ళు సమాజం కోసం, కుటుంబం కోసం కష్టపడి ఇంకా పాపం అపార్ట్మెంట్ చచ్చిపోయిన కాకుండా కన్నా ఇక్కడికి వచ్చి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయడం. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడే పండించిన ఆహారం, ఇక్కడ ఒక యాక్టివిటీ. సో ఇది అవుతుంటే పొద్దున్నే పొలంలోకి పోతారు, కాసేపు పని చేస్తారు అనుకున్నా కానీ అసలు రోజు ఖాళీ ఉండదు. పెద్దోళ్ళు అయినా చేయాల్సిన పని ఏంటంటే ఖాళీ లేకుండా చేయాలి. వాళ్ళు నచ్చిన మరీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు దాకా ఇష్టం లేని పని బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఇష్టమైన పనితో బిజీగా ఉండేటట్టు చేస్తే చాలు. ఇప్పుడు ఇక్కిగా ఈ ఫిలాసఫీ ఉంది కదండి, నచ్చిన పని, వచ్చిన పని, డబ్బులు వచ్చే పని, సమాజానికి ఉపయోగపడే పని, అలాంటి కాంబినేషన్ ఆఫ్ వర్క్స్ మనం చేసే పనులన్నీ. ఇదే మనం సేవ కాదు, ఉచితంగా చేసేది కాదు. కానీ ఇలాంటిది ఇంత ప్యాషనేట్గా మనం తప్పితే ఇంకోటి చేయలేడు. అది ఇష్యూ. అది అందుకని మనం చేయాలి. ఇప్పుడు ప్రకృతివనం ప్రసాద్ గారు నేచర్ క్యూర్ పెడితే దాని లెవెల్ వేరు కదా. ఇది చాలా పెద్ద స్ట్రక్చర్. దీని ఫెసిలిటీ వరకు విత్ కిచెన్. ఇంకా ఇక్కడంతా ఒక ఊర్లాగా ఇండిపెండెంట్ హౌసెస్ అవన్నీ వస్తాయి మళ్ళీ. ఇది ఎట్ సార్, ఇప్పుడు కొంతమంది కమిట్మెంట్ ఆర్డర్ అయ్యారా లేకపోతే మీ కంట్రోల్లోనే మొత్తం జరుగుతుంది సార్? అంటే ఇదేమో ఓన్లీ లీజ్కి ఇస్తాం. ఓహో, మంత్లీ రెంటల్, నెలకింతని సంవత్సరం చొప్పున మాట్లాడుకొని ఉండేటట్టుగా. రూమ్ లో వాళ్ళకి ఫుడ్ గిట్ ఇదంతా లాను గీను ల్యాండ్స్కేప్ బ్రహ్మాండంగా వస్తుంది. సో ఇక్కడ మంచి డైనింగ్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, ఆర్గానిక్ ఫుడ్ ఉంటుంది, హెల్దీ ప్రాక్టీస్. ఇక మీలాంటి వాళ్ళు, ప్రసాద్ గారు లాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు విజిటర్స్ వస్తూ ఉంటారు. ఇది ఓవరాల్ స్ట్రక్చర్. దీనికి ఏంటంటే ఎదురుగా మొత్తం గార్డెన్ కదా, మళ్ళా ఆ వ్యూ కూడా. అవునండి, అది ఈ 100 ఎకరాల్లో 10 ఎకరాలు. దీనిలో మళ్ళా ఇవన్నీ పెంకులు వస్తాయండి. ఫైనల్ లుక్లో అన్ని పెంకు పంచలు, వరండాలు వస్తాయి. ఇది ఆర్కిటెక్ట్ ఈషాకి చేస్తాడండి, ఇతను భానుమూర్తి అని. ఆయన అన్ని కర్వ్స్ ఉంటాయి. మన తెలుగు ఆయన. ఇప్పుడు చిక్బళ్ళాపూర్ కట్టేది ఈయనే. ఇండియాలో రామాపురం ఎన్ని ఉన్నాయి? పిన్ కోడ్ తోటి 3,500 ఉన్నాయి సార్. 3,500 రామాపురాలు ఉన్నాయి. 500 అంటే ఒక గ్రామానికి రామాపురం ఎందుకు పెట్టుకునేవాళ్ళు అంటే, వాల్మీకి మహర్షి మొదటి మాట ఏం రాస్తాడంటే, ధర్మానికి విగ్రహ రూపం వస్తే రాముడిలాగా ఉంటుందని మొదలు పెడతాడు. అంటే ఒక ధర్మాన్ని ఆచరించే ఒక గ్రామం అనే దీంతో, ఆ గ్రామం అంతా దీనిలో ఉంటారనే దీంతో దీనికి రామాపురం అని పేరు పెట్టాం. ఈ బ్లాక్ పేరు భారతీయం అన్నమాట. ఇండిపెండెంట్ హౌసెస్ విడిగా ఉంటాయి. భారతీయంలో ఏం జరుగుతుందంటే, భారతదేశంలో ఉన్న అన్ని రకాల పండగల్ని సెలబ్రేట్ చేస్తారు. ఆల్ స్టేట్ దిస్ లైఫ్ ఈజ్ ఎ సెలబ్రేషన్ అనే దీనిలో ఎవ్రీడే డైలీ సెలబ్రేషన్స్ దానిలో యాక్టివ్. ఇంకేళ్ళకి అసలు తీరిక ఉండదు, అట్లానే బిజీ కూడా ఉండదు. రండి సార్, రూమ్ చూద్దరు. కానీ వెంటిలేషన్ కానీ, విండో కానీ, ఇక కన్వీనియంట్ కానీ, హైట్ కానీ. ఇది హైట్ కూడా ఆల్మోస్ట్ 12 feet హైట్ తీసుకున్నామండి. 11.5 to 12 feet. ఇవన్నీ కర్వ్స్ తీసుకున్నాం, అంటే ఒక ట్రెడిషన్ లుక్ దీనికోసం. ఇది ఒక రూమ్ అండి, ఇది దీనికి వాష్రూమ్. అది ఇక్కడ వీళ్ళకి మళ్ళా సిట్అవుట్ ఉంటుంది. ఇక్కడంతా పెంకులు వస్తాయి. ఏది ఇక్కడంతా పెంకులతో వచ్చేస్తుంది. పైకి వెళ్ళి చూద్దాం సార్.
నేచురల్ ఫార్మింగే కదా. కెమికల్ లేదు కాబట్టి 100 ఎకరాల్లో స్వచ్ఛమైన గాలి ఉంటుంది. ఆక్సిజన్ ప్లేస్ బాగుంటుంది. ప్లస్ ఇదంతా కూడా ల్యాండ్స్కేప్ బాగా వస్తుంది. ఇదేంటంటే కూర్చుంటే ఈవినింగ్ ఇంకా వాళ్ళు సగం జబ్బులు క్లియర్ అవుతాయి. నిజంగా వాళ్ళు ఒక వయసు తర్వాత ఇప్పుడు ప్రశాంతంగా ఉంటది, వేరే ఇది ఉండదు. అది కూడా మన ఎట్లా కూర్చున్నా ఇదంతా ఆ లాస్ట్ దాకా ఆ బౌండరీ ఉన్నంత వరకు అది ఇప్పుడు ఆ లాస్ట్ వరకు ఇదంతా ఒకటే బిట్. ఇదో గ్రామం ఇక్కడే. సో దీన్ని ఏంటంటేనండి ట్రెడిషనల్గా సాంప్రదాయంగా పెళ్లి చేద్దాం అనుకునే వాళ్ళ వరకు ఇస్తాం. సన్నాయి మేళం, డీజేలు లేకుండా, అండ్ పసుపు కట్టు అంటే పసుపు కొమ్ములు, రోలు, రోకళ్ళు ఇస్తాం. పసుపు పూసుకోవడానికి అవకాశం ఇస్తాం గురుగారు. ఓన్లీ వెజిటేరియన్. సో దానిలో అంటే నిజంగా పెళ్లి చేసుకొని 10 బాలాల పాటు పచ్చగా ఉండాలనుకునే వాళ్ళకు మాత్రమే ఇది ఇస్తామని కింద అండర్లైన్ పెడతాం. మామూలుగా ఈవెంట్ చేసుకొని రీల్స్ చేసుకొని మళ్ళీ డైవర్స్కి అప్లై చేసుకునే వాళ్ళకి కాదు. అంటే ఇది పెద్ద కిక్ కదా, ఇంకా దీనికి వేరే కిక్ ఎందుకని. అన్నమయ్య సినిమాలో ఆయన బ్రహ్మాండంగా 2 భార్యలతో ఆడుకుంటుంటే వెంకటేశ్వర స్వామి వచ్చి ఇట్లా తగులుతాడు. ఏంటో బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తుంటే 2 భార్యలతో నువ్వు డిస్టర్బ్ చేసావనుకుంటే, ఆయన సౌందర్యాన్ని ఆస్వాదిస్తుంటే నన్ను డిస్టర్బ్ చేసామంటే ఇంతకన్నా ఎక్కువ సౌందర్యాన్ని చూపిస్తారమ్మని దేవుడు విగ్రహం చూపిస్తాడు అనమాట. అట్లనే ఇప్పుడు నేచర్ పెద్ద క్యాన్వాస్ కదా చూడండి. ఇంత పెద్ద, ఇప్పుడు ఏ టీవీలో చూడవుగా దీన్ని, ఇంత పెద్ద గ్రీన్ క్యాన్వాస్ ఇక్కడ కూర్చొని చూస్తా సరదాగా దానిలో నడుచుకుంటూ వెళ్ళి ఏ కాయ తెంపుకొని ఎక్కడో కూరగాయలు చేసుకొని ఈ బర్డ్స్ ఇది కదా లైఫ్. సో వాళ్ళని పాపం కాంక్రీట్లో పడేసి ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లు చూస్తుంటే బాధేస్తుంటారు. చచ్చిపోయిన దాకా ప్రాణాలతో ఉండేటట్టుగా చూస్తుంటారు. మంచంలో ఉండి ఇప్పుడు అర్థమవుతుంది మనిషి. గురుగారు నమస్కారం అండి. ఈ రామాపురం అనే గ్రామం గురించి ఒక 10 అంశాలు చెప్పండి. ఫస్ట్ది రామాపురం అని ఎందుకు పెట్టుకున్నారు? యాక్చువల్గా గ్రామం అనేది పూర్ణ బిట్రండి మీరు కూడా ఇటు వచ్చి మానవ నాగరికతలో గ్రామం అనేది ఏర్పడడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టిందండి. ట్రైబల్ నుంచి ఆది మానవుడి నుంచి ఒక చోటకి అందరూ చేరి రకరకాల వృత్తులు, ఎవరి స్కిల్ వాళ్ళకు ఉంటుంది. ఒక తమ్ముడు, ఒక అన్న చెప్పులు కుట్టగలడు చనిపోయిన జంతువులతోటి, ఒక అన్న బుట్టలు చేయగలడు, ఒక అన్న బట్టలు నేయగలడు, ఒక అన్న కళ్ళు తీయగలడు. ఇంతమంది కలిసి ఒక గ్రామం లాగా ఏర్పడ్డారు. అసలు గ్రామం అనేది హైయెస్ట్ ఎవల్యూషన్ ఆఫ్ సివిక్ సెన్స్. అసలు ఇక మానవ నాగరికతలోనే ఊరు చాలు. ఇంకా ఊరు పీక్ అయితే ఇట్లా దిగి మళ్ళీ మనము ఇంకొక వైపు వెళ్తున్నాం, వికృతి వైపు. సో దట్ ఈస్ అర్బనైజేషన్. మనంతటా మనం కావాలని ఒక కాంక్రీట్, దీన్ని వదిలిపెట్టి ఇంకొక కాంక్రీట్ జంగిల్ని చూజ్ చేసుకున్నాం. రీజన్స్ ఏమైనా కావచ్చు. నిజంగా ఒక ఊరికి, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని లక్షల సంవత్సరాలైనా బతికించగలిగిన కెపాసిటీ ఉంది. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి ఊరికి ఏం కావాలో అదే చేస్తారు. అది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అక్కడ ఎప్పుడు ఎవరికి కరువులు లేవు, ఎవరు అనాథలు లేవు, ఎవరికి డిప్రెషన్ లేదు, ఎవరికి సూసైడ్స్ లేవు. ఎవరికైనా చనిపోతే మన ఇంట్లో మనిషి చనిపోయాడు అన్నం కూడా అనుకోకుండా అందరూ కలిసి సహాయం చేసేవాళ్ళు. అసలు ఒక మనిషికి అంతకన్నా ఇదే ఉంటుంది. ఎవరిదైనా పెళ్ళి అయితే మన ఇంట్లో పెళ్ళిలాగా చేస్తారు. ఇట్ ఈస్ ఎ సెలబ్రేషన్. ఎవ్రీడే అందరూ కలిసి అలా ఉండటం అనేది ఇట్ ఈస్ ఏ గొప్ప, అంతకన్నా నాగరికత సంస్కృతి లేదు. సో ఇప్పుడు వాట్ ఎవర్ ద రీజన్స్, అది దూరం అయ్యాం, డిస్కనెక్ట్ అయ్యాం. అమ్మ దగ్గర నుంచి పేగు తెంచుకొని మనంతటి మనం పరిగెత్తుకుంటూ ఎడదాకా వచ్చాం కాబట్టి, సో ఆ పేగు బంధంలో ఉండేది, ఆ చుట్టుపక్కల అనుబంధాలు, అన్నదమ్ముల్లో ఉండేది, అదంతా మిస్ అయ్యాం కాబట్టి తెలుస్తుంది. వెరీ ఫార్చునేట్లీ కనీసం అరే అది మిస్ అయ్యామే అనుకునే మనుషులు ఉన్నారు. ఇంకా అరే బరే మా అసలు అప్పుడు ఎట్లా ఉండేది, అలాంటి మనుషులన్నా ఉన్నారు. సో దానికోసం మనం ఏం చేసామంటే, ఇది ఒక 100 ఎకరాల సేంద్రియ వ్యవసాయ క్షేత్రం అండి. మీరు ఒక ప్రశ్న నుంచి ముందుకు వెళ్ళిపోయారు. రామాపురం అనే పేరు మనకి భారతదేశంలో అది నేను దానికి ఇంట్రడక్షన్ ఏమిస్తున్నానంటే, ఇది ఒక 100 ఎకరాల కమ్యూనిటీ సపోర్టెడ్ అగ్రికల్చర్ సెంటర్. మేమందరం కలిసి వ్యవసాయం చేసుకుంటాం. దీన్ని ఏమనుకున్నామంటే, స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి కదా, వై నాట్ స్మార్ట్ ఫామ్. ఫామ్ అనేది ఏదో పండించుకొని వ్యవసాయం దున్నుకొని ఏదో ఒక 2 ముక్కలు తినేది కాదు కదా. ఫామ్ టూరు, ఫామ్ స్టే, ఫామ్ డెస్టినేషన్ ఈవెంట్స్,
ఎవ్రీథింగ్ ఇక్కడే చేసుకోవచ్చు కదా. సో అండ్ సీనియర్ లివింగ్, యాక్టివ్ లివింగ్ ఇవన్నీ ఉంటే బాగుంటుంది కదా. ఈ సెట్టింగ్ వేయాలి వేరే చోట. మనం చాలాసార్లు ఫంక్షన్ హాల్లో చూస్తుంటే నా 2 లారీలు అరటి చెట్లన్నీ కోసుకొచ్చేసి గ్రీన్ తీమనేస్తుంటాడు. ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి మన కంటికి. అందుకని ఇప్పుడు దీనికి ఇక్కడ ఒక వానప్రస్థ అని ఒక యాక్టివ్ సీనియర్ లివింగ్ కడదాం అనుకున్నప్పుడు దీనికి ఏం పేరు పెడదామనే ఆలోచన వచ్చింది. ఏం పేరు పెట్టాలంటే భారతదేశంలో రామాపురం అనే పేరుతోటి పిన్ కోడ్ కలిగిన గ్రామాలు 3500 ఉన్నాయి. అన్నిటికీ పిన్ కోడ్ ఉంది, అన్ని పేరు రామాపురమే. అసలు పిన్ కోడ్తో సంబంధం లేకుండా తండాలు, హ్యామ్లెట్స్ అవన్నీ చూసుకుంటే దాదాపు 36,000 ఉన్నాయంట. అంటే ఆ పేరుతో ఈ కాన్సెప్ట్ తో ఉన్నాయి. రామాపురం అనే పేరు ఉన్నాయి, అవునండి. అంటే అసలు ఏ డిజిటల్ మార్కెటింగ్ లేనప్పుడు, ఏ కనెక్టివిటీ లేనప్పుడు, రోడ్స్ లేనప్పుడు, ఇన్ని కోట్ల మంది ఉన్న దేశంలో ఒక థీము, ఫిలాసఫీ, రామాయణము, రాముడు, ధర్మం అనే ఫిలాసఫీ నరాన జీర్ణించుకునేటట్టు చేయడంలో ఉద్దేశం ఏంటంటే నాగరికతంగా బతకడం. రామాయణం కన్నా ఉన్న టైంలో కవి ఉద్దేశం ఏంటంటే భార్యాభర్తల సంబంధం ఎలా ఉండాలి, అన్నదమ్ముల సంబంధం ఎట్లా ఉండాలి, ప్రజలు రాజు మధ్య సంబంధం ఎలా ఉండాలి, దీన్నంతా ఒక నెరేటివ్, ఒక మిత్ర సంహిత, ఒక కాంతా సంహిత లాగా, ఒక కథలాగా చెప్తూ ఆ అద్భుతాన్ని ఆస్వాదించేటట్టు చేయడం. అది సనాతన ధర్మం. అంటే అది ఎప్పటికీ పాతపడేది కాదు. నిత్యనూతన చిరపురాతన ఇది సనాతన. సనాతన అనే దానికి అర్థం అది. మళ్ళీ ఒకసారి చెప్తారు. నిత్యనూతన చిరపురాతన ఇది సనాతన. అంటే ఒక భార్యకి ఒక భర్త ఉండడం అనేది ఎప్పటికీ మంచిదేగా. అప్పుడెప్పుడో ఉండేది ఓల్డ్ డేస్, ఇప్పుడు కాదు ఒకటే కదా. అందుకని మా రామాయణంలో మా వాల్మీకి మహర్షి ఏం రాశారంటే ధర్మానికి విగ్రహ రూపం వస్తే రాముడిలాగా ఉంటుంది అని మొదలుపెట్టారు. అసలు ధర్మానికి ఒక మనిషి రూపంలాగా ఉండడం ఏంటి? అదృష్టవశాత్తు మన దేశంలో ప్రతి ఒక్కళ్ళు ధర్మాన్ని క్యారీ చేసిన వాళ్ళే, ఆ ధర్మాన్ని ఇంకొక తరానికి అందించిన వాళ్ళే. రకరకాల ధర్మాలని, గృహస్థాశ్రమం అని, సన్యాసాశ్రమం అని, వానప్రస్థాశ్రమం అని, ప్రతి దానికి ఒక ధర్మం ఉంది. గృహస్థు ఎలాంటి నియమాలు పాటించాలి, ఎవరిని అతిథి వస్తే పెట్టాలి, వ్యవసాయం చేయాలి, నలుగురు కలిసి ఉండాలి. సన్యాసాశ్రమం, సన్యాసి ఏం చేయాలి, ఆయన వండుకోవటం తినటం దీని గురించి ఆలోచించే పని లేదు. ఎవరో ఒకళ్ళు వారికి వారు తెలిసిన విషయాన్ని 10 మంది ఒక చోట ఉండకుండా అన్ని ఊర్లు వెళ్ళి నాయన ఇదిగో ఇది నేను తెలుసుకున్న ధర్మం అని చెప్పుకుంటా పోతుంటాడు. ఆయన కొంతమంది అంతే. మరి అది ధర్మంలో అది ఉంది. అలాగే భార్య, భర్త, పిల్లలు, ధర్మం, ప్రకృతితోటి ఉండాల్సిన నియమం. వ్యవసాయం ఎలా చేయాలనే దానికి 6000 సంవత్సరాల క్రితం మహర్షి సురపాల వృక్షాయుర్వేద అని రాశారు. వేదాలతో సమానమైన వేదాలతో సమానమైన వృక్షాయుర్వేదం. దానిలో తరుచికిత్స, ధూమరక్ష ఇలాంటివన్నీ ఉంటాయి. తరుచికిత్స అంటే చెట్లను ఎలా ట్రీట్ చేయాలి, ధూమరక్ష ఎండగా ఉంటే చెట్లను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. అలానే పంచవల్కలు నాటితే, పంచవల్కలు మర్రి, రావి, జువ్వి, మేడి, గంగరావి అనేవి నాటితే అసలు ఏమీ లేదు, హోపే లేదు, వర్షం పట్టలేదు, అంతా డిజర్ట్ లాగుంది. అటువంటి చోట ఇది నాటితే కొన్ని సంవత్సరాలకి, ఒక 10 ఏళ్ళకి 15 ఏళ్లకు వాటి ద్వారా కొన్ని లక్షల ఫ్రూట్స్ వస్తాయి. కాబట్టి పక్షులు వచ్చి అవే ప్రాపకాండ చేస్తాయి. అడవుల్ని ప్రాపకాండ చేయడంలో పక్షుల పాత్ర మహోన్నతమైంది. మనుషులు ఏం చేయలేము, మనుషులు ఓన్లీ కటింగే మొదలు పెట్టారు. ఏదో 1 రోజు 2 రోజులు పెడతాము. అవి ఆ మహావృక్షాలు ఉంటే అవి ఫ్రూట్స్ అందిస్తూనే ఉంటాయి. ఆ టైంలో అవి డెవలప్ కావడము, అవి ఎత్తుకుపోయి రట్టేయడము, ఇవన్నీ ఒక సిస్టమ్. అడవిని వదిలేసి అదే తయారీ, అడవి స్ప్రెడ్ అవుతా పోతుంది ఆటోమేటిక్. మీరేం చేయాల్సిన పని లేదు. సో అందుకని దీనికి రామాపురం అని పేరు పెట్టి అటువంటి జీవన విధానానికి, రామాయణం అనేది యాక్చువల్గా ఇట్ ఇస్ జీవన విధానం. ఎటువంటి జీవనం ఉండాలి, ఎటువంటి భాష ఉండాలి, అన్నల తమ్ముల మధ్య ఎటువంటి సంబంధం. రామ లక్ష్మణుడు వీళ్ళిద్దరు పేర్లు. నిజంగా రాముడు లక్ష్మణుడు వేరు కదా. అన్నయ్య పోతుంటే ఆయనకు పోయే పని లేదు, ఆయన భార్య ఉంది, ఆయన ఇది ఉంది. పాపం నువ్వు పోయా అన్నది ఆయన భార్య కూడా. ఆయన అన్నతో పాటు పోయాడు, అన్నతో పాటు ఉన్నాడు. సో ఇంత అంటే ఈ ధర్మాలు ఎంత గొప్పగా ఉంటుంది ఒకరి బంధాల మధ్య అనేది, అంతకన్నా గొప్ప ఎగ్జాంపుల్స్ ఏముండవు. అందుకని చాలా ధర్మాలు వివాహం చేసుకోవడంలో కానీ, ఉండడంలో కానీ, పెద్దవాళ్ళు అయితే ఉండడం కానీ, వాటన్నిటికీ ఒక సపరేట్ నీడ్ ఉంది కదా. అది ఫిల్ఫిల్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు పెద్దవాళ్ళకి ఆపర్చునిటీ లేదు. బికాజ్ ఇట్ ఈస్ ఎ బిజినెస్ మోడల్ అయిపోయింది. ప్రతిదీ విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ బిజినెస్ మోడల్ అయిపోయింది. ఎక్స్ప్లాయిటేషన్ కోసం కాదు. ఒక స్కిల్ ఉంది, నాలెడ్జ్ ఉంది. వ్యాపారం అంటే ఏంటంటే టు ఫిల్ఫిల్ ఏ నీడ్ ఆర్ టు సాల్వ్ ఏ ప్రాబ్లం. ఒక సమస్యను పరిష్కరించడం కోసం, ఒక గ్యాప్ ఉంటే ఫిల్ చేయడం కోసమే బిజినెస్. అది కొంతమంది ధర్మం, అది ఒక వైశ్య ధర్మం లాగా పెట్టారు. వైశ్యులు అంటే కౌంటర్లు అని కాదు, ఇది ధర్మం. క్షత్రియ ధర్మం, వైశ్య, ప్రతి మనిషిలో ఇవన్నీ ఉండాలి, ఈ ధర్మాలన్నీ ఉండాలి. దాన్ని ఎవరో ఒకడు సగం అర్థమైపోయి, బాపు గారిది ఏదో కార్టూన్ ఉంటుంది, వాళ్ళ ఆవిడ కింద పడేసి తంతా ఉంటుంది.
అంతా ఉంటే ఆయన అంటుంటాడు, కాంతం పాద పూజ అంటే ఇలా కాదు ఎవరన్నా కనుక్కోకూడదు అంటాడు. ఆమెకు పాద పూజ అంటే అలా అర్థమైంది, పాద పూజ చేస్తే భర్తకు మంచిదంటే తంతే మంచిది కావాలని వచ్చి పాడేసి తంతున్నాను ఆయన. ఇప్పుడు 4 వర్ణాలు విడివిడిగా అంటే విడివిడి వర్గాలు అనుకున్నారు, బట్ ఆ 4 మన అందరిలో మన లోపల మనిషిలో ఉండే ఉంటాయి. మనం ఒక టైంలో క్షత్రియుడిగా ఆలోచిస్తాం, ఒక టైంలో శూద్రుడిగా ఆలోచిస్తాం. కావాల్సిన పనులన్నీ చేసేవాడు శూద్రుడు, మన పనులు మనమే చేసుకుంటాం కదా. మనం ధైర్యంగా ఆలోచిస్తాం, మనం లాజికల్గా ఆలోచిస్తాం. సో వీటన్ని ఈ ధర్మాలన్నీ ప్రతి మనిషిలో ఉండేవి. ఫర్ సంబడి సెలెక్టివ్ లిజనింగ్ అయిపోయింది, కావాల్సిందే విని దాన్ని ఏదో చేసి ఏదో అయిపోయింది, అంటే వాళ్ళకి అన్వయించుకొని అట్లా చేస్తారు. అన్వయించుకొని అలా చేసుకున్నారు. సో ఇక్కడ అలాంటి ఒక గ్రామం, ఈ పెద్దవాళ్ళకి చాలా బాగా లైఫ్ కావాలని ఉంది, కానీ ఎక్కడ ఉండాలో తెలియదు. పిల్లలకి పేరెంట్స్ కూడా చాలా బాగా చూసుకోవాలని ఉంది, కానీ వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ దగ్గరలో లేరు. పాపం ఏ రోజు ఎంతమందికి ఎల్లో స్లిప్స్ ఇస్తారో తెలియదు, ఎంతమంది ఉద్యోగాలు పోతాయో తెలియదు. ఆల్రెడీ ఈఎంఐస్ నెలకి 1,50,000 2 లక్షలు వాళ్ళకు ఉన్నాయి. సో ఈ టైంలో ఏమైపోయిందంటే మన జనరేషన్ శాండ్విచ్ జనరేషన్. వీ రెస్పెక్ట్ ఎల్డర్స్, వీ రెస్పెక్ట్ యంగర్స్. పిల్లల అభిప్రాయాల్ని, వాళ్ళ కన్వీనియంట్ని రక్షిస్తాం. అదే పెద్ద వాళ్ళ కన్వీనియంట్ని రెస్పెక్ట్ చేస్తాం, అలానే పెద్దవాళ్ళని కూడా రెస్పెక్ట్ చేస్తాం. సో అర్థం చేసుకునే అవకాశం మనకి ఈ జనరేషన్లో ఉంది. కాబట్టి ఎవరు దెబ్బతినకుండా, ఒకప్పుడు ఎక్కడికన్నా ఓల్డ్ ఏజ్ హోమ్స్కో, సీనియర్ లివింగ్ సెంటర్కో, రిటైర్మెంట్ హోమ్స్కో పోవడం అంటే పిల్లలకి నామోషిగా ఫీల్ అయ్యేవాళ్ళు, పెద్దవాళ్ళు కూడా దిక్కులేనిలాగపోయాడు. నవ్వు ఇలాంటిది కడితే ఇట్ ఇస్ ఎ లగ్జరీ. పిల్లలు ఎప్పుడన్నా వచ్చి చూసి ఈర్ష్యపడాలి, మాకంటే వీళ్ళు హ్యాపీగా ఉన్నారని. ఇంత అద్భుతమైన జీవితం ఉంది, ఇంత నేచర్ ఉంది, ఫ్రెష్ ఫుడ్ తింటున్నారు, ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ వాటర్, మంచి మనుషులు, లైక్ మైండెడ్ కమిటీ, సరదాగా మళ్ళాగట్టు కూర్చొని జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత భారతీయం గురించి కూడా చెప్పారు, అంటే అన్ని పండుగలు. ఇది వానప్రస్థ ఆశ్రమం రామాపురం. ఆశ్రమం అని అనలేము, వానప్రస్థ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ సోషల్ ఎంటర్ప్రైజ్ మోడల్ అమ్మ. ఇది అవకాశం ఉంది, మనం రోల్ మోడల్ చేసి చూపించాలి. దీన్ని ఎవరైనా కాపీ కొట్టచ్చు, ఎవరో కాపీ కొట్టరు, ఎందుకంటే కష్టానికి కాంపిటీషన్ ఉండదు. అది వ్యవసాయం కావచ్చు, ఇంకోటి కావచ్చు. కొట్టాలని కోరుకుందాం. ఇంకా చాలా మంచిది, కానీ ఎందుకు అవదంటే నాకేంటి అనే దగ్గర ఆగిపోతారు మళ్ళీ. అసలు వీళ్ళు ఇంతమంది ఇక్కడ ఒక 60 కుటుంబాలు వచ్చి ఇక్కడ ఉంటుంటే వాళ్ళందరూ హాయిగా ఉంటాయి. మృత్యుంజయ మంత్రం ఉద్దేశం ఏంటంటే అది చదువుకుంటే చచ్చిపోవాలనుకుంటుంటారు మనవాళ్ళు. నిజంగా మృత్యుంజయ మంత్రంలో ఏముంటుందంటే, ఎలా చచ్చిపోవాలంటే దోస పండు పండి దానంతటది తొడము నుంచి అసలు ఎటువంటి సునాయాసంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా విడిపోవడమే మృత్యుంజయ మంత్రం. అంతేగాని మృత్యుంజయ మంత్రం చదివితే చచ్చిపోయాడు కాదు. దానికి ఒక కథ ఉంది, ఆధ్యాత్మికతకు సంబంధించి. ఎన్లైటన్మెంట్ అంటే సంసారం నుంచి ప్రయత్నం లేకుండా మనసు విడిపోవడాన్ని దోసపండుతో పోల్చారు. ఈ భూమి మీద ఏ పండు కూడా ఎంతో కొంత ఎఫర్ట్ తోనే పడుతుంది. పండైనాక పట్టుకొని కొన్ని ఉంటాయి, పండు కాకముందే రాలిపోయి ఉంటాయి, పండైనాక పాడైపోయి రాలిపోయి ఉంటాయి, పండైన తర్వాత ఎవడో లాగితే పడి ఉంటాయి. కానీ దోస పండు ఒక్కటే తను పరిపూర్ణంగా పండైన క్షణం విడిపోతుంది. దానికి ఉన్న స్పెషాలిటీ. ఎంత అబ్జర్వేషన్ తో ఆ మంత్రంలో ఆ రోజుల్లో అది పెట్టున్నారు. దాని గురించి చెప్పండి. ఇప్పుడు ఆ మంత్రంలో దోసపండు అనే అర్థం కూడా సంస్కృతంలో వచ్చింది. సో అందుకని జీవితాన్ని, అంటే అరవిందో ఒక మంచి మాట చెబుతారు, ఖాళీ కుండలాగా ఈ భూమి మీదకి వచ్చిన నేను అమృత తుల్యమైన అనుభవాల బిందువులతోటి అబ్బా ఈ ఖాళీ కుండని నింపుకొని పూర్ణ కుంభంతో మృత్యుదేవతకు స్వాగతం చెప్తానంటాడు ఆయన. ఆయన చెప్పండి. ఒకసారి వన్ మోర్ రిపీట్ సార్. అసలు అది వన్ మోర్ రిపీట్ అసలు అది వన్ మోర్ సార్ ప్లీజ్. గీతాంజలి అని ఒక పుస్తకం ఉంది అనమాట. నాకు చిన్నప్పుడు మా పేరెంట్స్ చావు దగ్గరికి పోనిచ్చేవాళ్ళు కాదు. నేను ఒకసారి ఎట్లానో తప్పించుకొని చూస్తే ఆ రోజు జ్వరం వచ్చి, దయ్యాలు వచ్చి, వాళ్ళంతా శవాలు వచ్చి అంతా కనపడి కల్లో జ్వరం వచ్చింది. తర్వాత ఏంట్రా రాలేదంటే ఇట్లా సంగతి సార్ అని చెప్పి భయపడ్డాను సార్ అని చెప్పి ఆయన ఒక మంచి మాట చెప్పాడు. భయం అంటే ఏంటంటే ఏ విషయం పట్ల అయితే నీకు జ్ఞానం లేదో అదే భయం అని చెప్పాడు. అబ్బా అని గీతాంజలి చదవమని. అదే భయం. గీతాంజలి చదవమనిస్తే నాకు 9th క్లాస్లో అప్పుడు పెద్దగా అర్థం కాలేదు. తర్వాత ఆయన చెప్పారనమాట, ఈ ఒక్క మాట చదివితే నీకు భయం పోద్దురా, ఎందుకంటే జీవితం అంటే భయపడేది కాదు, జీవితం అంటే అనుభవాలతో నింపుకునేది. ఆయన ఏమనుకున్నాడంటే, ఖాళీ కుండలాగా ఈ భూమి మీదకి వచ్చిన నేను అమృత తుల్యమైన అనుభవాల బిందువులతోటి ఈ కుండని నింపుకొని నింపుకొని పూర్ణ కుంభంతో మృత్యుదేవతకు స్వాగతం చెప్తానంటాడు.
అంటే పూర్ణ కుంభం విఐపీలకి పూర్ణ కుంభంతో స్వాగతం చెబుతాం మనం గుళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర మొత్తం వచ్చి అలా చేస్తాం కదా మనం. ఆ పూర్ణ కుంభం అంటే నిండుకొండ పరిపూర్ణమైంది అని అర్థం అంటే మనిషి అంటే మరణించినప్పుడు ఆ ఫుల్ఫిల్నెస్ ఉండాలి. ఫుల్ఫిల్నెస్ ఎలా వస్తుంది? ఇంకా పెండింగ్ ఉంది, ఇది చేయాలి, ఫుల్ఫిల్నెస్ ఎలా వస్తుంది? కరెన్సీతో రాదు, ఎందుకంటే అది నెవర్ ఎండింగ్ కాబట్టి. దేర్ ఇస్ నో లిమిట్. ఫుల్ఫిల్మెంట్ ఎంతో తెలియదు, నెంబర్ ఇన్ఫినిటీ కదా, కాదు వెళ్ళిపోతుంటది. కానీ అనుభవాలకి అసలు అది అమృతంగా ఉంటాయి. అంటే ఒక మంచి అనుభవం ఇప్పటికీ గుర్తుంటుంది. కాలేజీ రోజుల్లో ఊరక అరుగు మీద కూర్చొని సరదాగా బాతాకాని కొట్టుకునే విషయాలు ఇప్పుడు గుర్తుంటాయి, కానీ పెళ్ళంతో షాపింగ్ చేసి బంగారం కొనుక్కొని బట్టలు కొనుక్కొని ఇల్లు కొనుక్కొని ఏం గుర్తుండవు. బికాజ్ అది మెమరీలో స్పేస్ లేదు దానికి. పాప మైండ్ పని కాదు అది. నువ్వు దానికి ఇంజెక్ట్ చేసావు, కానీ దాని పని ఏంటి? హాయిగా ఇదంతా చూడటం, ఇట్లా మాట్లాడుకోవటం. దాని లెక్క ఇది. దాన్ని తీసుకెళ్ళి షాపింగ్ ఎక్సైటింగ్ గా ఉంటారు. రొటీన్ లో బోర్ కొడతా ఉందని ఇప్పుడు బయటకు పోతామా, మన ఊరికి పోయిస్తున్నా బాబా లే బాగుంది అంటారు. వాళ్ళ ఊరే వాళ్ళే చూసినాడు అయినా బాగుంటుంది. రొటీన్ ఇష్టపడదు. కానీ దీన్ని బిల్డ్ చేసి అగ్రికల్చరు కల్చరు రెండింటిని రివైవ్ చేసి ఇక్కడికి వచ్చిన పిల్లలు కూడా మా తల్లిదండ్రులు క్షేమంగా ఉన్నారు, మేము కూడా ఇలాంటి జీవితం కావాలి అంటే ఒక కమ్యూనిటీ, నలుగురు మాట్లాడుకోవడానికి నలుగురు మనుషులు, తినడానికి మంచి ఆహారం, పీల్చడానికి మంచి గాలి, ఇలాంటివి లేకపోతే ఒక సంవత్సరంలో అందుబాటులోకి వస్తుందండి. ఎక్స్పెన్సివ్ అంటే అంటే మీకు మీరెంత వాల్యూ ఇచ్చుకుంటున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. డెఫినెట్గా ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. బట్ ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ 5 meals, అంటే 5 meals ఇన్ ద సెన్స్ మార్నింగ్ హెర్బల్ టీస్, తర్వాత నానబెట్టిన అవి స్ప్రౌట్స్, ఇవి తర్వాత వెజిటబుల్ జ్యూసెస్, దాని తర్వాత ఎవరైనా రెగ్యులర్ ఎంతో కొంత ఉంటుంది కాబట్టి రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం అనుకుంటే వాళ్ళకి కొంత ఇది, అలానే మధ్యాహ్నం భోజనం, మళ్ళా కాసేపు ఈవినింగ్ ఈ టైంలో ఏదైనా సరదాగా కూర్చోడానికి ఇక్కడ ఒక బండి వస్తుంది, ఒక ఆయన గంట కొట్టుకుంటూ పోతాడు గుగ్గిళ్ళు వస్తున్నాయి అని. సో వెళ్ళి నిలబడి గుగ్గిళ్ళు తినొచ్చు. సో అలాంటిది సరదా ఎవరైనా టీ తాగుదాం అనిపించింది టీ తాగొచ్చు. మళ్ళీ ఈవినింగ్ డిన్నర్. ఈ 5 meals అవి ఆర్గానిక్గా మనమే గ్రో చేసి ట్రెడిషనల్గా వండి, అంటే రాక్ సాల్ట్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ విత్ ఆల్ సిస్టమ్స్, అంటే స్టీల్ పాత్రలకి పుట్టమట్టి పూసి కట్టెల పై మీద ఉండేలాగా, అంటే ఇట్ ఆహారాన్ని నైవేద్యం లాగా చేయడం, దేవుడికి పెడుతున్న నైవేద్యం లాగా చేయాలనేది. మేము విలేజ్ ఆహారంలో అలానే చేసాం. మాకు 2009 నుంచి 2023 వరకు విలేజ్ ఆహారం నడిపినప్పుడు అదే ఫిలాసఫీతో నడిపాం అనమాట. సో అంటే వ్యాపారం చేయడం వల్ల డబ్బు కూడా వస్తుంది, కానీ డబ్బు కోసమే వ్యాపారం చేయకూడదు అనే దానిలో దీన్ని ఫిట్ చేస్తాం కాబట్టి ఆ షేప్లో వాల్యూ ప్రైసింగ్ ఉంటుంది. ఇట్ షుడ్ బి డెఫినెట్లీ వాల్యూ ప్రైసింగ్. ఈ గదికి ఒక రిసార్ట్లో మనం ఉంటే బయట ఎంత వచ్చు ఒక రోజుకి? ఒక 5,000. అంటే నెలకు ఎంత అవుతుంది సార్? 1,50,000. సో ఇక అక్కడ మనం ఎవ్రీథింగ్ ఈజ్ యాడెడ్, వాడు ఓన్లీ కాంబో ఇది ఇస్తాడు తప్పితే ఎవ్రీథింగ్ యాడ్. కానీ ఇక్కడ ఆల్మోస్ట్ వీ కెన్ స్టార్ట్ విత్ 60,000 నుంచి 75,000 విత్ ఆల్ దిస్ థింగ్. మంత్లీ రెంటలు, వైఫై, పవరు, మసాజు, యోగా, మెడిటేషను, డాక్టరు, చెకప్, కిచెను, డైనింగ్, ఎవ్రీథింగ్ విత్ ఆల్ ఇంక్లూజివ్నెస్ ఆ ప్రైస్లో ఫిట్ చేయొచ్చు అనేది అనుకున్నారు. దీనిలో ఇంకొక మోడల్ కూడా ఉంది. కొంతమంది హౌసెస్ కొనుక్కోవచ్చు. ఒక 40 ఇళ్ళు కడతాం, 36 ఇళ్ళు కడుతున్నాం ఇక్కడ. అదొక ఊరులాగా ఉంటుంది, ఎదురెదురుగా ఇళ్ళు, అరుగులు, అలాంటి థీమ్లో ఉంటుంది. బాలీలో పింగళీపురం విలేజ్ అని ఉంటుంది. ఆ విలేజ్ థీమ్లో ఒక ఊరు ఉంటుంది, ఎదురెదురు కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటారు అన్నమాట. మరి హౌస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఇప్పుడు నెక్స్ట్ మంత్ బిగిన్ చేస్తారు. మొత్తం 1 yearలో టోటల్ ప్రాపర్టీ అందుబాటులో. ఇది కిచెన్, డైనింగ్, ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు తిరగళ్ళు, ఎవరైనా కావాలంటే కాసేపు తిరగలు తిప్పరావచ్చు, ఎవరైనా పచ్చళ్ళు వస్తే పచ్చళ్ళు పెట్టవచ్చు. మా పికిల్స్ ఎలా ఉంటాయంటే మొదటి ముద్ద పచ్చడితో తినటం అనేది భారతీయులకే తెలిసిన ఒక గొప్ప సైన్స్. మాకు ఆర్గానిక్ పికిల్స్ విత్ ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ అని ఒక మంచి మోడల్ తయారు చేస్తాం, పచ్చడి ఎలా ఉండాలి అనేది. సో అలాంటి ఒక పికిలింగ్, అలాంటి ఒక పౌడర్స్ ఫస్ట్ మీల్ దానిలో తింటే పికిల్ యాక్ట్స్ యాజ్ ఎపటైజర్. మనం ఎపటైజరు, సూప్స్ ఇవన్నీ తాగే బదులు ఒక ముద్ద పచ్చడన్నం తింటే అది బ్రహ్మాండంగా. అది ఎవరికి? మనం అదృష్టవంతులం కాబట్టి. అనాథలకు తెలియదు పాపం, ఈ తరం పిల్లలకి అనాథలు కదా, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఎందుకు తెలియదు అంటే అసలు పచ్చడి ఎలా ఉంటుందో తెలియదు.
సో అందుకని ఇక్కడ మేము ఫామ్ టూర్స్, ఇక్కడికి వచ్చే ఫామ్ టూర్ కోసం పిల్లలు వస్తారు, ఫామ్ స్టే కోసం. కొన్ని అన్ని రూమ్లు సీనియర్స్కే కాదు, కొన్ని రూమ్లు ఖాళీగా ఉంటాయి. ఎవరైనా వీకెండ్ మీలాంటి వాళ్ళు వచ్చి ఒక 1-2 డేస్ ఉండిపోవచ్చు. దాంతోపాటు ట్రెడిషనల్గా ఈ పెళ్ళిళ్ళు అవి చేసుకుందాం అనుకునే వాళ్ళు ఇక్కడ వచ్చి ఉండొచ్చు. సో ఏది విత్ ఇన్ ద థీమే, నో లిక్కర్, నో స్మోకింగ్, నో నాన్ వెజ్ అనేది ప్రిన్సిపల్ అనమాట. ఈ పెద్దవాళ్ళు వెళ్ళొచ్చు, కొన్ని రోజు కాసేపు పోయి ఎవరో ఒక ఆయన ఆవులు కాసుకోవచ్చు, ఎవరో ఒక ఆయన పోయి ఈత కొట్టచ్చు, ఎవరో ఒక ఆయన పొలానికి నీళ్లు పెట్టచ్చు, ఎవరో ఒక ఆయన తెలిసింది మామిడికాయలు కోయచ్చు. అంటే ఎక్స్పీరియన్స్ అవుదాం అనుకో. నేను డబ్బులు ఇచ్చాక నేను కదలకుండా కూర్చుంటానంటే అది ఆయన ఇష్టం, కానీ అవకాశం ఉంది. ఏం చేసుకోవాలి, స్వెట్ డొనేషన్ అని ఆ ప్రోగ్రామ్ పేరు అనమాట. అంటే బయటికి వెళ్తే కానీ విడ్త్ కానీ సైజెస్ కానీ అబండెన్స్ అనే యాంగిల్లో వాళ్ళకి ఎండ గాలి బయట కూర్చోవచ్చు. ఏసీ వేసుకుంటా అన్నారు అనుకోండి ఎవరన్నా, సారీ మీరు ఇంకా నేచర్ని ఆస్వాదించే స్థితికి రాలేదు, పాప ఏం చేస్తాం కానీ అన్నట్టు ఎవరు రిక్వెస్ట్ చేస్తే అది ఏసీ కూడా. ఇది ఈ మ్యాంగోలో మొత్తం ఒక 6 వెరైటీ పికిల్ వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ సీజన్లో పచ్చడి పెడతాం, చేత అయిన వాళ్ళు మొక్కలు కోయచ్చు, వాళ్ళకి స్వెట్ డొనేషన్ కింద పచ్చడి ఇస్తాం, వాళ్ళ పిల్లలకు పంపించుకోవచ్చు. సో దీన్నంతా కొంచెం రీసెర్చ్ చేస్తాం, గోశాలని ఇవన్నీ కొంచెం పెంకులతో వస్తాయి. ఈ కౌ హగ్ లాగా వెళ్ళి కాసేపు కౌని ఆపర్చునిటీ. అంటే ఇక ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ఇప్పుడు ఆ రెయిన్బో కనపడుతుంది. ఎన్ని కోట్లు ఇస్తే కనపడుద్ది అది, మీరు పెయింట్ వేస్తే కనపడుద్ది. అయితే దీంట్లో చిన్న ఫిలసాఫికల్ యాంగిల్ ఉంది. చిన్నప్పటి నుంచి గ్రామాల్లో పెరిగిన వాడి గ్రామ విలువ తెలియదు. ఎగ్జాక్ట్లీ. గ్రామాన్ని కోల్పోయిన వాడే తిరిగి ఆస్వాదించడానికి వెళ్ళిపోయాడు. ఎగ్జాక్ట్లీ. అది బేసికల్లీ ఒకటి మనం కోల్పోయినప్పుడే తెలుస్తుంది దాని విలువ. దానికి హిందీలో అలాంటిదే ఒక సామెత ఉంది, యాజ్ ఇట్ ఈస్ కాకపోయినా. మీ పిల్లలు మంచోళ్ళు అయితే సంపాదించాల్సిన అవసరం లేదు, వాళ్ళు సంపాదించుకుంటారు. చెడ్డోళ్ళు అయితే సంపాదించిన ఉపయోగం లేదు, వాళ్ళు బాగుంటారు. ఇప్పుడు ప్రసాద్ గారు అదే ఫస్ట్ డైలాగ్ అదే. చాలా అంటే ఇట్స్ ఏ బ్లిస్ అండి, ప్రశాంతంగా ఎటు వెళ్ళినా. ఇంకా పెరిగేదే కానీ తగ్గేది కదా గ్రీనరీ. అండ్ ఇట్ ఇస్ ఏ కమ్యూనిటీ, ఒక 90 మంది కమ్యూనిటీ, అందరూ వెరీ సెలెక్టివ్. అవి గిన్నెకోళ్ళు, అవి అరిస్తేనే పాములు రావు. దానికి పాముల కోసం మనం పాములు పట్టుకోవటం, మందులు పెట్టడం ఏం అవసరం లేదు. ఆ సౌండ్కి అవి ప్రొటెక్టివ్గా జాగ్రత్తగా ఉంటాయి. నిజంగా పాములు లేకపోతే ఎలుకలు వస్తాయి. నేచర్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యాలెన్స్ హైట్ కానీ. పక్షులు లేకపోతే పాములు వస్తాయి, గద్దలు ఉండాలి. ఏదో ఒక వ్యాపకం పెట్టుకుని ఏదో చాలు అంత ఎక్కువ ఏం కాదులే సార్. గుగ్గిళ్ళు ఒక మాట చెప్పండి సార్, ఒక మాట చెప్పి ముగిద్దాం. ఎస్, మనలాంటి వాళ్ళకి ఒక బుద్ధిజీవులకి అవకాశం ఉంది, వాటిని ప్రిజర్వ్ చేసి క్యారీ చేసి కంటిన్యూ చేయగలిగిన అవకాశం. ఇది మంచిది అని చెప్పగలగాలి మనం. వాడెవరో బొరేటో అని మృత్యు గురించి మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. అది ఎలా ఉంటుందంటే ఒక ఫుల్ఫిల్మెంట్, మనకు ఒక జ్ఞానం వచ్చినప్పుడు, దాని గురించి ఒక అవగాహన వచ్చినప్పుడు, మృత్యు మనకు ఎదురొచ్చినా కూడా నువ్వు చంపేది ఏంటి, అసలు నేను మొత్తం రెడీ అయిపోయి హ్యాపీ, ఐఎమ్ రెడీ టు డిటాచ్. నువ్వు కొత్తగా నన్ను చంపేది ఏం లేదు, ప్లస్ నేను ఒక్కని కాదు, ఈ విశ్వరూపం నాది, విశ్వరూపం. నేను భూమిలో ఉన్నాను, ఆకాశంలో ఉన్నాను, చెట్లో ఉన్నాను, నీళ్ళలో ఉన్నాను, నేను నా మాటలు ఎక్కడే తిరుగుతున్నాయి, యూనివర్స్లో ఐఎమ్ హియర్. నువ్వేదో ఊరకి ఫిజికల్ బాడీ పోయి నువ్వేదో గెలిచాను అనుకునేది కాదు. నేను అంగీకరిస్తే కదా నువ్వు గెలిచినట్టు. నేను అమరుడిని. ఆ అమరుడు అనేది ఆయన అరబిందో గారి లైన్ కోట్ అన్నమాట. దాన్ని బేస్ చేసుకుని అసలు చావు అనేది ఏంటంటే, వివేకానంద దాని నుంచి ఒక మంచి కోట్ తీసుకున్నారు. నాలెడ్జ్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. బలమే జీవనము, బలహీనత మరణం. సో ఇప్పుడు మనకున్న బలహీనతలే మన మరణం. సో ఈ సావిత్రి అనే పుస్తకంలో ఆయన మొదటి పేజీ ఒక్కటి చదివి అర్థం చేసుకోవడానికి మనకి కనీసం నాకైతే ఒక నెల పట్టింది. ఎలా ఉంటుందంటే అసలు అది ఎంత అద్భుతమండి. దాన్ని నిజంగా సార్ మీరు ఎప్పుడైనా సరే ఎవరిదైనా మనకి సరైన మనుషులు దొరికితే దాన్ని విజువలైజేషన్లో తీసుకురావాలి సార్. సృష్టి మొట్టమొదటి క్షణం ఎలా ఉంది అని ఆయన ఊహిస్తాడు. అసలు ఫస్ట్ ఇంకా దేవుడు మేల్కోలే అప్పటికి. ఇంకా సృష్టి మొట్టమొదటి క్షణం ఎక్కడో కొన్ని కోట్ల సంవత్సర లైటనింగ్ ఇయర్స్ దగ్గరలో ఒక మెనుకుమంటూ ఒక స్పార్క్ స్టార్ట్ అయింది అని మొదలు పెడతాడు.
అది స్టార్ట్ అయ్యి బిగ్ బ్యాంగ్ అయిపోయి యూనివర్సల్ అయిపోయి సృష్టి ఏర్పడి వీటన్నిటి మీద మనుషులు ఏర్పడి ఈ ట్రావెల్ అయిపోయి వీడు మరణం నుంచి జీవంలోకి వెళ్ళటం ఎట్లా. ఇట్ ఈస్ ఎవ్రీడే ప్రాక్టీస్. స్నానం చేసినట్టే మృత ఆలోచనలు, మృత భావాలు, ఇవన్నిటినీ రోజు అవి చచ్చిపోతానే ఉంటాయి, కొత్తవి పుడతా ఉంటాయి. మీరు ప్రతిరోజు కొత్త మీరే. అందుకని మీకు డెత్ లేదు, మీకు ముసలోళ్ళు కాదు. అది నిన్న పోయింది కదా, మళ్ళీ రేపు కొత్త. ప్రతిరోజు 20,000 కోట్ల కొత్త కణాలు పుడతాయి శరీరంలో. అందుకని ప్రసాద్ గారు అంటే ప్రకృతి వనంతో డిసీజ్ రివర్స్ ఎలా సాధ్యం అవుతుందంటే, ఇక నుంచి పుట్టబోయే కణాలని వాటికి నచ్చినట్టుగా వాటికి కావాల్సిన వాతావరణం కల్పించేస్తే 1 year టైంలో మళ్ళీ రివర్స్ అయిపోద్ది అంట. టెక్నిక్ గురుగారు చూస్తే మంచిగా పడతాయి, మంచిగా పడుతుంది. ఆలోచనలో ఇప్పుడు మీ లివర్ సెట్ అయితే మీ కళ్ళు సెట్ అవుతాయి, ఎవ్రీథింగ్ సెట్ అయిపోద్ది. ఏం చేయవలసిన వస్తుంది దాని వల్ల సెట్ చేసుకుంటాం. సెట్ చేస్తాం. దాన్ని 10 రోజుల్లో అక్కడ సడన్గా ఆరోగ్యం నిర్దేశించిన కదా చెప్పి కదా 18వ తేదీ నిర్దేశం, 19వ తేదీ ఏమి తిన్నా అది ఆటోమేటిక్గా ఏకాదశి అయింది. నేను మళ్ళీ చదివితే ఏకాదశి చెప్పాను అంటే ఏకాదశికి నిలిపిలానే నా సెల్ ఎక్కడ ఉంది, అది ఆటోమేటిక్గా ఆఫీస్. అది చిన్న విషయం కాదు నాకు తెలిసి అనుకున్నా. అంటే నాకు అన్ని అంత ముందర అది ఎక్కువ తినేసాను, బాగా తినకూడదు ఇంకా అనుకుని చాలాసార్లు తిన్నా కదా. ఆడే శక్తికి వచ్చిందంటే అక్కడ నేచరు, అట్మాస్ఫియర్ అది నిన్న అలా సంకల్పం కల్పించింది, ఆ శక్తి వచ్చింది. ఉందో బా అని బాగా పనిచేస్తారు 2 రోజులు 3 రోజులు, కానీ 3 రోజులు చేస్తారు. కానీ 333 రోజులు చేయలేరు కదా, అది ప్రాబ్లం. 363 రోజులు కంపులో ఉంది, 1 రోజు సంక్రాంతి పోయేస్తే 3 రోజులు క్లీన్స్ అవుతారు, 3 రోజులు మళ్ళీ 363 రోజులు ప్రాబ్లమే, కష్టమే. అది రోజు అట్లుంటే ఇంకా అది పండగే కదా. దేహమే దేవాలయం, జీవుడే గాలి నీళ్లు, ఈ గాలి ఈ నీరు అనే పాట ఉంది కదా, అనుగంధ నా వాళ్ళు. ఈ గాలి నీరు దాని దూరం అయిపోతే ప్రాబ్లం, అది అల్టిమేట్. గుడ్. ఆ షూటింగ్ లో కాక బ్యాక్ లైట్ వేసినట్టు సిద్ధార్థ అనే పుస్తకంలో మైనా మైనా రోజు ఈ నది ఒడ్డు నుండి ఏం చూస్తావా అని అడిగితే అది మూమెంట్ ఇప్పుడు మాట్లాడుకునే చూస్తే వేరే ఆడుతుంటారు. ఇప్పటి నుంచి ఎవరన్నా మిమ్మల్ని హౌ ఓల్డ్ ఆర్ అన్నారు అనుకో, ప్రశ్న తప్పని చెప్పండి. అడగవలసిన ప్రశ్న చనిపోయిన వాటికి ఓల్డ్ ఉంటుంది, హౌ న్యూ ఆర్ యూ అని అడిగారు. ఒకవేళ అడిగారు అనుకో, జవాబు ఏంటంటే 1 మూమెంట్ న్యూ. 1 మూమెంట్. పాట పాడండి, అద్భుతం పాట పాడండి. అణువు అణువున వెలసిన దేవా పాడండి, పెట్టండి, పెట్టి దాంతో పాటు పాడదాం. అది పాడదామంట అందరూ. కను వెలుగై మము అది అది ఆ పాట ఏంటంటే, అంటే ఎవరి సెల్యులర్ లెవెల్లో దేవుడు ఉన్నాడు అనేది. మీరు సార్ శ్రీనివాస్ ఎంత ఏదో ప్రాజెక్ట్ చేస్తూ ఎక్కడ గోవా అంటున్నారు, ఇక్కడ అంటున్నారు, మీ అన్ని చూస్తున్నావు. ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కడ బుక్స్ చదవడానికి మీకు ఎంత టైం దొరికింది, ఎట్లా ఇది? ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ లాంటిది నాకు అది. ప్లస్ దానికన్నా మనిషితో మాట్లాడుతుంది. ఇప్పుడు వారు బుక్ రివ్యూస్ చూసాను నేను చదివిన పుస్తకాన్ని కన్నా వారి రివ్యూలో నాకు కొత్త అర్థాలు తెలిసింది. వారి బుక్స్ రివ్యూస్ చూస్తాను. అట్లా అంటే మనం ఖాళీగా పెట్టుకుంటాం కదా. జన్మాస్టర్ని ఒక ఆయన అడుగుతాడు, నాకు బోల్డ్ అంత జ్ఞానం ఉందండి, ఇంకా నాకేం లేదు, మీరు ఒక్కడు చదివితే ఇంకా నాకు ఇంతకన్నా గొప్ప నాలెడ్జ్ ఎవడుందంటే, సరే అని మంచినీళ్ళు తాగుగానే 2 గ్లాసులు తెప్పించి జగ్గుతో పోస్తుంటాయి, నిండి పొర్లిపోతుంటాయి. రేపు చూసుకోవా నిండి పొర్లిపోతున్నాయంటే, నిండా ఉన్న గ్లాసులో నీళ్ళు ఎట్టపోయలేను, నిండిపోయిన నీ మైండ్లోకి నేనేం కొత్త విషయాలు ఇవ్వలేను, నువ్వు తీసుకోవడానికి రెడీగా లేవు, కాబట్టి మొత్తం ఖాళీ చేసుకొని వస్తే ఏదైనా మాట్లాడుకుందాం అంటాడు. ఖాళీ పెట్టుకుంటే అర్థం అవుతుంది. మనం ఏంటంటే ఖాళీకి పెట్టుకుంటాం, దీన్ని ఓవర్ఫ్లో అయిపోయి నిండిపోయి మనకి ఇది ఇప్పుడు. అందుకని ఎవరు రిక్షా చెప్పినా, గురుగారు చెప్పినా, మనం ఏ చెప్పినా టక్ 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 అందుకు తీసుకోవాలి. ఫార్ములా ఉంది, బాడీ ఏం చేస్తుందో అది మైండ్ చేస్తుంది. ఇది నా అనుభవంలో నుంచి చెప్పిన మాట, ఏ పుస్తకం రాయబడలేదు. కరెక్ట్. అంటే బాడీ రోజు తింటది, ఎనర్జీగా మార్చుకుంటుంది, చెత్తను బయటకు పంపిస్తుంది, కడుపు ఖాళీ అయిపోతుంది. మైండ్ కూడా ఖాళీ అయి తీరాలి. ఎవడో మిమ్మల్ని తిట్టాడు, 5 నిమిషాల తర్వాత ఖాళీ అయిపోవాలి, మన ఫ్రెష్గా అతను కనిపిస్తే హాయ్ అనాలి. వాడు ఆల్రెడీ తిట్టిన దానికి అంటే మీరు ఎంత ఎంత తిట్టా కూడా ఆయన అన్నాడే, నవ్వుతున్నాడేంటి? బరువు దింపేసి మీద పెట్టేది. అదే అడుగుతారు కొంతమంది,
ఏంటి సార్ మీరేం చెప్పరు మాకు వ్యవసాయం పెళ్లిలో సార్ ఆ, పెళ్లిలో భోజనం చేయటం. ఆ, నేను ముందు రియాక్ట్ ఏదో చెప్పేవాడిని రియామ్లెట్ చూసి ఆ. అభిమన్యుడిని శ్రీకృష్ణుడు ఆ. ఇద్దరిని పంపించి ఇది వస్తాడు నేను తెలుసు కదా అట్లా చూసి నవ్వేసి గమని ఇది- చెప్తాం వాడికి వాడు తినే వాడు ఊరికే నేను కనపడినా అని మాట్లాడాలి ఆ, సార్ మేము చూసాను వీడియో చూసాను ఈ వ్యవసాయము మీ ప్రభుత్వం నమ్మేసి వాడిని హత్య వాడు ఫీజు లేకుండా 10 నిమిషాల్లో జ్ఞానవంత లాగేసుకుందాం అనుకుంటుంటాడు. దాని మళ్ళా ఫోన్ చేస్తా ఉండండి సార్ ఒకసారి పోస్తుంటే చేసుకొని వస్తాను అంటే మనం తెలివిగానే ఉండాలి దేవుడు ఎంత మాత్రం మనకు తెలియదు మన వెళ్తే అదే ఏది కూడా ఎంత మాత్రం ఏమి తెలుసుకోవడమే మన విషయం మొన్న డబ్బులు కాదు ఆస్తి కాదు. కాంత్ గారు అంటే మనం ఏరుకోవటం తెలిస్తే ఆ, కాంత్ గారు మనం ఏరుకోవటం తెలిస్తే ఈ చాలా పళ్ళు పూలు అన్ని కనిపిస్తా ఉంటాయి. తిరువెన్నెల సీతారామ శాస్త్రి గారితో ఇంటర్వ్యూస్ అన్ని చూస్తున్నా నేను. చూస్తుంటే ఆయన ఒక 2 మాటలు నాకు ఈ మధ్య వెరీ రీసెంట్గా ఒక 4-5 నెలల కిందట 2 మాటలు చెప్పాడు ఆయన. ఒకటి, కురుక్షేత్రంలో అర్జునుడు యుద్ధం చేయరా బాబు అంటే డైలమాలో ఉన్నాడు. ఉమ్, మనం చాలా మంది డైలమాలో ఉన్నాడు, ఈయనేది డైలమాలో ఉన్నాడు అనుకుంటాం. ఉమ్, అప్పుడు కృష్ణుడుని ఎవరు అడిగారంటే ఏందా అమ్మ ఈ డైలమాలో ఉన్నాడు, ఈడే యుద్ధం చేస్తాడని. అంటే అర్జునుడు కాబట్టి డైలమాలో ఉన్నాడు, వాడు మూర్ఖుడైతే యుద్ధం చేయటం పారిపోవటం ఏదో ఒకటి చేసేవాడు. విషయం ఉన్నాడు, డైలమాలో ఉంటాడు. అబ్బా, టు బి ఆర్ నాట్ టు బి అనే కండిషన్ అంటారు కదా ధర్మ సంకటం. ధర్మ సంకటంలో ఉంటాడు, విషయం ఉన్నాడే. ఇంకొకటి ఏం చెప్పాడంటే చాలా మంది మాకు చాలా బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడుకుంటారు. యుద్ధంలో సైనికుడు మృత్యు వైపు దూసుకొని పోతున్నాడు, వాడి సమస్యతో పోలిస్తే నీ ఏ సమస్యలు కాదు కదా, డామ్ షూర్ చచ్చిపోతున్నాడు, తెలిసిపో వెళ్తాడు ముందుకు కత్తి తీసుకొని. వెళ్ళిపోతున్నాడు. నువ్వు పెళ్ళవారిసిందని, మొగుడు కొట్టాడని, పక్కనోడు తిట్టాడని, వాడి సమస్యతో పోలిస్తే నీదేం సమస్య? ధర్మ సంకటం అంటే ఎవరు అడిగారంట నీ భార్యకి నీ అమ్మకి ఇద్దరు తీసుకెళ్ళకూడదు, ఎవరు తీసుకెళ్తాం? అది చెప్పాడంట నేను సినిమాకి పోతాను. అది ఆన్సర్. ఎందుకంటే ఖచ్చితంగా గొడవ అవుతుంది.